సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఈ రోజు మనకు సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో నోటిఫై చేయడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట పట్టణము, అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచెర్ల అండ్ తిరుమలగిరి ఈ 5 మున్సిపాలిటీలో మనకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఎస్టర్డే నుంచే షెడ్యూల్ అనౌన్స్ చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎఫ్ఎస్టీలని, ఎస్ఎస్టీలని ప్రతి మున్సిపాలిటీకి 3 ఎఫ్ఎస్టీలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీకి 2 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్ పోస్ట్లని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్లో కానీ, ఎక్కడ బెల్ట్ షాపులు కానీ, సరాయి కానీ, ఐడి లిక్కర్ కానీ, ఇంకా ఏదైనా ఫ్రీబీస్ కానీ ఎలాంటి ఈ యొక్క ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద గట్టి నిఘా పెట్టడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ని సజావుగా సాగడానికి మనకి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర మనకి ఎస్ఓపి ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 100 మీటర్స్ లైన్లో అవతలనే మనం వీటిని రిస్ట్రిక్టెడ్ చేయడం, అదేవిధంగా నామినేషన్ ప్రక్రియకు వచ్చేటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పాటించాల్సినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు, రేపు, ఎల్లుండి 30వ తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ 11వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా వీటన్నిటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి మనకు కౌంటింగ్ 13వ తారీఖు ఉండడం జరుగుతుంది. అప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా మనకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది, ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మీడియా ద్వారా అందరూ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ప్రజాప్రతినిధులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగడంలో కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎలాంటి భయాందోళన లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేటట్టు ఈ యొక్క అర్బన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సహకరించవలసిందిగా మనం మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకి ఆల్రెడీ కలెక్టర్ గారు 144 సెక్షన్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ డే కావచ్చు, అదేవిధంగా సైలెన్స్ డేలో మనకు అందరికీ నియమ నిబంధనలు వర్తిస్తవి. దాని ప్రకారం ఎక్కడైతే హద్దులు దాటితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం రౌడీ షీటర్లని, అదేవిధంగా ట్రబుల్స్ సృష్టించే వాళ్ళని, ప్రీవియస్ అఫెన్సులలో ఎలక్టోరల్ అఫెన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం 5 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉండాలనేది కూడా సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మున్సిపాలిటీ 5 మున్సిపాలిటీలకి మనము పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు పోలింగ్ స్టేషన్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి కలుపుకొని మన దగ్గర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోర్స్ సుమారు 1000 మంది లోకలైజ్డ్ స్టాఫ్ని, స్పెషల్ పార్టీస్ని, ఏఆర్ ఫోర్స్ని, అవసరమైతే స్పెషల్ పోలీసుని కూడా మనం వినియోగించడం జరుగుతుంది. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కూడా 100 మీటర్ల పరిధిలో మనం ఆంక్షలు విధించడం జరిగింది. ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర మనం ఒక సిఐ ఆధ్వర్యంలో మనం బందోబస్తును పర్యవేక్షించడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఈచ్ మున్సిపాలిటీలో 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి స్టాటిక్గా ఉంటాయి, కొన్నిసార్లు డైనమిక్గా మళ్ళీ ప్లేస్ను మారుతూ ఉంటాయి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా 50,000 పైచిలకు డబ్బును క్యారీ చేయడానికి ఖచ్చితంగా దానికి కారణాలు ఉండాలి. సో కారణాలు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం సీజ్ చేసినటువంటి ఫ్రీబీస్ కావచ్చు, డబ్బును కావచ్చు, ఇంకా వేరే బిజినెస్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా మనం ఒకవేళ
ఈ ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు సీజ్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మళ్ళీ ఫర్దర్గా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల పైన ఎవరైనా క్యారీ చేస్తే ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అందుకోసమే చెప్తున్నాము, ఫార్మర్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు, సరైన కారణాలు ఉంటే అక్కడ ఖచ్చితంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఆఫ్టర్ డ్యూ ఎగ్జామినేషన్ బై ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ.